ఓట్ అంటాడు, మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు. కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు. ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఆ సెన్సేషన్ నుంచి టాపిక్లు డైవర్ట్ చేయడం. ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు, ప్రజల్లో వ్యతిరేకత, రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు. దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు, మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు, పొడుచుకొని సావండరా నాయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అన్ని దాంట్లో పెట్టేవాళ్ళు. ఆ జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడము, వీళ్ళు సావడము, అవి సావడము, లేకపోతే వీళ్ళు పొడుచుకోవడము, అది వీళ్ళు సావడము వాళ్ళు సావడము చేసేది. ప్రజలందరూ దాన్ని చూసేది. టాపిక్ డైవర్టు. లేదా రాజట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు, దాంట్లో రేట్లు ఎట్లున్నాయి, ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్, ప్రతిరోజు ఒక డ్రామా. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పర్లా. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈసారి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి కార్యకర్తకు కూడా మీ జగనన్న జగన్ 2లో తోడుగా ఉంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో కార్యకర్తలకు బహుశా అనుకున్నంత స్థాయిలో నేను తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తానే కోవిడ్ వచ్చింది. అధికారంలోకి జూన్లో అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేశాం, మార్చ్ కల్లా కోవిడ్ వచ్చేసింది. దాని తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్లో ఇంకా వేరే దాని మీద ధ్యాసే పెట్టలేకపోయినాం. ప్రజల బాగోగుల మీదనే, ప్రజల ఆరోగ్యం మీదనే, ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. కానీ ఈసారి మాత్రం ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తూ ఉన్నా. ఈరోజు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా, కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తూ ఉన్నా. పాలన అనేది ఎలా ఉండాలి, ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా, నెక్స్ట్ రెజీమ్లో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాడని మాత్రం చెప్తాను.